అందరికీ హాయ్ అండి, నేను మీ అన్సియా. ఈరోజు వీడియో ఏంటో చూద్దాం. ఈరోజు వీడియో ఏంటి అంటే మన గార్డెన్లో మెంతికూర హార్వెస్ట్ చేద్దాం అండ్ మెంతికూర మళ్ళీ సీడ్లింగ్ చేసేద్దాం. మెంతులు రెడీగా ఉన్నాయి, నేను కూడా రెడీగా ఉన్నాను. ఇంకా మీరు కూడా రెడీగా ఉన్నారా? ఓకే, వెంటనే స్టార్ట్ చేద్దాం రండి. ఒక వంకాయ తీసేద్దాం. ఇక్కడ ఉంది, ఈ కుండీలో పోసిద్దాం. ఇప్పుడు మనం మెంతికూర ఈ టబ్లో పోసుకుందాము. ఇందులో రకరకాల మొక్కలు మొలిచినాయి, ఇవన్నీ తీసేసుకుందాం. వేప మొక్క చూడండి, ఇది పక్షులు గింజలు తిని వచ్చి వేసేస్తాయి కదా, అవి అన్నమాట. ఇట్లా ఇందులో ఏం లేక ఒక పుదీనా ఉంది, ఇది ఉంచేద్దాం, పర్లేదు ఉండనివ్వండి. ఈ పక్క పడేసుకొని ఇప్పుడు మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే మెంతికూరకి చాలామంది కంప్లైంట్స్ ఏమి ఇస్తున్నారు అంటే మెంతికూర ఎన్నిసార్లు పోసినా కూడా మొలవట్లేదని కొంతమంది, మొలిచినా కూడా పడిపోతున్నాయని కొంతమంది, చాలామంది చాలా రకాల కంప్లైంట్లు ఇస్తున్నారు. అంటే ఎలా చేస్తే మంచిగా వస్తుంది, బాగా పెరగాలంటే ఏం చేయాలి అట్లా అంటున్నారు. దీనికి మెయిన్ ఫస్ట్ తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటి అంటే మనం ఈ మట్టి మిక్స్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్త అతి ముఖ్యమైనదన్నమాట. ఎందుకంటే ఇది మట్టి అనేది చూడండి ఇట్లా లూజ్ ఇట్లా ఉండాలి. చూడండి ఎంత లూజ్ ఉంది కదా ఇట్లా. దీనికి ఏంటి అంటే కొత్తిమీరకైనా సరే మెంతికూరకైనా సరే మట్టి వాడకూడదు. ఏం వాడాలి అని అంటే వర్మి కంపోస్ట్, కోకోపీట్ అండ్ దాని ఏమంటారు కొంచెం ఎరువు కోసమని కొంచెం పెండ వేసుకోవాలి, అంతవరకే. వేలు అనేవి లూజ్గా దిగడానికని కొంచెం ఇసుక వేసుకుంటే సరిపోతుంది, అంతే తప్ప మట్టి వేసినాం అనుకోండి ఆ మట్టికి అంటే ఈ టబ్లో ఉన్నదంతా ఇట్లా గట్టిగా అయిపోయి వీటి వేర్లని లోపలికి స్ప్రెడ్ కాకుండా చేస్తాయి అన్నమాట. వేర్లన్నిటి లోపలికి స్ప్రెడ్ కానప్పుడు ఆ మొక్క నిలబడలేదు కదా, దానికి స్టెబిలిటీ ఉండదు కదా, దానివల్ల పడిపోతాయి అన్నమాట. ఇంకా మొలవకపోవడానికి కారణం ఏంటి అని అంటే ఓల్డ్ సీడ్స్ పోస్తే కూడా మొలవు. ఆ సీడ్స్ కలెక్ట్ చేసేటప్పుడు కూడా కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొచ్చుకొని పోసుకుంటే కంపల్సరీగా మొలుస్తాయి. ఇంకా మళ్ళీ అంతేకాకుండా ఇప్పుడు మీరు మెంతికూర పోసేటప్పుడు మెయిన్ తీసుకోవాల్సిన జాగ్రత్త అంటే మట్టి అంతా ఇట్లా గుల్ల చేసుకొని దీనివల్ల దీనికి కారణం ఏంటి, ఇట్లా గుల్ల చేయాల్సిన అవసరం ఏంటి అని అంటే మొక్కలు అనేవి మొలిచినప్పుడు వేర్లు అంటే కొంచెం ఈజీగా లోపలికి స్ప్రెడ్ అయితేనే కదా ఆ మొలక అనేది బలంగా పెరుగుతుంది, ప్లస్ స్టాండర్డ్గా నిలబడగలుగుతుంది. దానికోసం ఇట్లా మట్టి గుల్ల చేసేసుకొని ఫస్ట్ ఒక టబ్లో తీసి పెట్టుకోవాలి. కొంచెం పైన పెట్టుకున్న తర్వాత అప్పుడు మెంతులు అనేవి పోసుకొని తర్వాత ఈ మట్టితో కప్పేసుకోవాలి. ఈ మెంతులు కూడా మరీ ఒత్తుగా పోయకూడదు, అదేవిధంగా మరీ పల్సగా కూడా పోయాల్సిన అవసరం లేదు. నేను చూపిస్తాను ఏమాత్రం అంటే ఏ మోతాదులో పోయొచ్చు అనే దానికి. చూడండి ఈ మాత్రం పోస్తే సరిపోతుంది. మరీ చిక్కగా పోసినా కూడా ఎక్కువ మొలవడం వల్ల కూడా వాటికి అంటే ఎనర్జీ అనేది సరిపోక కొంచెం ఎక్కువ మొలిసే అంటే ఎక్కువ పెరిగే ఛాన్స్ ఉండదు అనమాట. మరి పల్సగా కూడా పోయాల్సిన అవసరం లేదు. ఇట్లా అంచుల వెంట ఫస్ట్ పోసేసుకొని తర్వాత సెంటర్లో కవర్ చేసేసుకుంటే అయిపోతుంది. ఈ మాత్రం సరిపోతుంది. ఇప్పుడు ఏంటి మనం తీసిన మట్టితోటి దీన్ని కవర్ చేసేసుకోవాలి. ఈ మట్టి కూడా మరీ చిక్కగా ఒత్తుగా పోయకూడదు. ఒత్తుగా పోస్తే ఏమవుతుందంటే మట్టి కింద అవి అంటే కొంచెం మట్టి వెయిట్కి అవి పైకి రాలేకపోతాయి అన్నమాట. ఎందుకంటే వీటి పరిమాణం చిన్నగా ఉంటుంది కదా, కాబట్టి మనము దానికి తగినంతనే పోసుకోవాలి. అంటే ఆ గింజలు అనేవి కనబడకుండా ఉండేంత వరకు పోసుకుంటే సరిపోతుంది. అలా కాకుండా మనం ఎక్కువ ఒక ఇంచు
మందంతో అట్లా పోసినాం అనుకోండి, అవి లోపలనే మొలిసి లోపలనే తడికి మురిగిపోతాయి తప్ప బయటికి రాలేవు. అంటే రావడానికి ఈ మట్టిని చీల్చుకొని రావడానికి వాటికి బలం సరిపోదన్నమాట. కాబట్టి ఇట్లా పైన మట్టి ఏంటంటే ఇప్పుడు ఈ మెంతులు అనేవి కనబడకుండా ఉంటే సరిపోతుంది, ఆ మాత్రం ఉంటే చాలు. ఇవి ఓన్లీ 3 డేస్లో మొలకలు వచ్చేస్తాయి. ఇవాళ పోస్తున్నా కదా, రేపు ఒక్కరోజు గ్యాప్, ఎల్లుండి కొంచెంగా పైకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకా మధ్యలో 2 రోజులు గ్యాప్ ఇచ్చి 3వ రోజు చూసినామంటే మొత్తం అన్నీ కూడా పైకి వచ్చేస్తాయి. అంత ఈజీగా అంత తొందరగా గ్రో అవుతాయి ఇవి. టోటల్గా మ్యాక్సిమం చెప్పాలంటే మ్యాక్సిమం 1 వీక్లో హార్వెస్ట్కి వచ్చేస్తాయి ఇవి. దీనికి సంబంధించి ఒక టిప్ ఉంది నా దగ్గర. ఇవి కొత్తిమీర ప్లస్ మెంతికూర, ఇవి వారానికి ఒక టబ్లో పోసుకుంటూ వెళ్ళడం అలవాటు చేసుకున్నారనుకోండి, మీ కిచెన్లో మీ గార్డెన్లో పండిన మెంతికూర కొత్తిమీర 365 రోజులు మీ పంట మీరు ప్రతి కూరలో కూడా వేసుకునే ఛాన్స్ ఉంటుంది. ప్లస్ మెంతికూర కర్రీ, మెంతికూర పచ్చడి రకరకాలుగా చేసుకునే ఛాన్స్ ఉంటుంది. అయిపోయింది చూసారా, ఇట్లా మెంతులన్నీ కనబడకుండా కవర్ అయ్యే విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేయాల్సింది వాటర్ ఇచ్చేసుకుందాం. ఈ వాటర్ ఇచ్చే విధానం కూడా ఉంటుంది. ఇప్పుడు మీరు వాటర్ ఇచ్చేటప్పుడు అమాంతంగా ఇట్లా పైపుతోటి పట్టడం అట్లా చేయకూడదు. ఒక మగ్గులో నీళ్ళు పట్టుకొని జస్ట్ ఇట్లా చిలకరిస్తున్నట్టుగా ఇలా చిలకరిస్తున్నట్టుగా పోసి జస్ట్ ఏంటంటే మట్టి తడిస్తే సరిపోతుంది. పైన మట్టి తడిసి గింజలు అనేవి తడిస్తే చాలు. ఈ మెంతికూర కానీ కొత్తిమీర కానీ పడిపోవడానికి మెయిన్ కారణం ఇది కూడా ఒకటి అనమాట. మీరు వాటర్ ఇచ్చేటప్పుడు ఎట్లా పడితే అట్లా ఇచ్చుకుంటూ వెళ్ళారనుకోండి, ఆ వాటర్ వెయిట్కి పక్కకు పడిపోతాయి. పక్కకు పడిపోయినప్పుడు ఏమవుతుంది, ఆ పక్కకు ఆల్రెడీ తడి మట్టి ఉంటుంది కదా, ఆ మట్టి అంతా దాన్ని తినేస్తుంది అనమాట. తినేసి ఏమవుతుంది, అది వాటిని లేవనియదు. దానివల్ల అక్కడే మురిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది మాత్రం ఇలాగ పోసుకుంటే ఇది కరెక్ట్ పద్ధతి అనమాట. మీరు ఈ విధంగా పోసుకుంటే 100% మీకు మెంతికూర వచ్చే ఛాన్స్ ఉంటుంది. నేను ఇదివరకు పోసింది చూపిస్తాను. ఇప్పుడు మనం హార్వెస్ట్ చేద్దాం రండి. చూసారా ఎంత బాగా పెరిగిందో. ఇది లాస్ట్ వీక్ పోసిన నారనమాట. కంప్లీట్ 1 వీక్ కూడా కాలేదు, ఒక 5-6 డేస్ అయింది. అంటే ఈ సైజులో ఉన్నప్పటి నుంచే తెంపుకుంటే మంచిది. ఇది ఇట్లాంటి స్టేజ్లో ఉన్నప్పుడే ఇందులో విటమిన్స్ ఎక్కువ ఉంటాయని అంటారు. మనం ఇప్పుడు ఇవన్నీ కూడా హార్వెస్ట్ చేద్దాం. చూసారా, ఇప్పుడు నేను చెప్పినట్టు మట్టి అనేది లూజ్ ఉంటే వేర్లు అనేవి ఇంత లోపలికి చొచ్చుకొని పోతాయి అన్నమాట. ఇంత లోపలికి స్ప్రెడ్ అయిపోవడం వల్ల అప్పుడు ఆ చెట్టుకి స్టెబిలిటీ బాగుండి ఆ మొక్క అనేది ఇంత స్టాండర్డ్గా నిలబడడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి ఎంత గట్టిగా నిలబడిందో. ఇట్లా అనమాట. ఇంత లోతుగా వేర్లు వెళ్ళాలి అని అంటే మనం చేయాల్సింది ఏంటి, మనం సాయిల్ మిక్స్ చేసేటప్పుడే ఇంతకుముందు నేను చెప్పినట్టు మట్టి అనేది వాడకూడదు, ఓకేనా. కొబ్బరి పొట్టు అంటే కోకోపీట్ అండ్ వర్మి కంపోస్ట్, కొంచెం ఆవుల పెండ, అంతవరకే. కొంచెం ఇసుక కలుపుకోవాలి అంతే తప్ప మట్టి మాత్రం అసలు వాడకూడదు. ఇప్పుడు మనం గబగబా హార్వెస్ట్ చేసిద్దాం. ఇప్పుడు ఇది కంప్లీట్ అయ్యేలోపు మళ్ళీ ఇది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం పోసినాం కదా, ఇది కంప్లీట్గా అంటే మనం వంటింట్లో ఇది కంప్లీట్ అయ్యే లోపల ఇది వచ్చేస్తుంది మళ్ళీ. ఇట్లా ఎనీ టైం మనకు ఉంటుంది అనమాట. ఓకే, ఇందులో పెట్టేది.
ఇప్పుడు మా భారతి కూడా హార్వెస్ట్ చేస్తుంది. ఎందుకంటే నేను కూరగాయలు ఎప్పుడైనా పైకి రావడం కుదరనప్పుడు నా తర్వాత గార్డెన్లో అంతా వర్క్ చేసేదంతా మా భారతి అనమాట. మా ఇంట్లో పని చేస్తుంది ఆమె. నాకు గార్డెన్లో కూడా చాలా చాలా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు ఆమె హార్వెస్ట్ చేస్తుంది. ఇక్కడ పెట్టుకో దగ్గర. టోటల్గా హార్వెస్ట్ చేసి ఎంత వస్తుందో చూద్దాం. మేము గార్డెన్లో ఇప్పుడు వాటర్ ఇప్పినామన్నమాట. 1 డ్రాప్ పడుతున్నాయి చూడండి. ఇక్కడ కూడా ఇద్దరం తెంపుతున్నాం. తొందరగా అయిపోద్ది కదా. లేదంటే వీడియో చాలా లెంత్ అయిపోయేలాగుంది. చూసారా ఎంత పొడుగు వేర్లు. మొక్క కంటే కూడా ఎక్కువ పెద్ద పొడుగు ఉన్నాయి. టోటల్గా హార్వెస్ట్ అయిపోయింది. ఈ టబ్ మొత్తం క్లియర్ అయిపోయింది. కొంచెం ఉంది, ఇది కూడా తెంపేద్దాం. టబ్ మొత్తం హార్వెస్ట్ చేసిన తర్వాత ఎంత వచ్చిందో చూద్దాం. చూడండి, ఎంత ఫ్రెష్గా ఉంది కదా. ఇదంతా కొంచెం మనం వంట చేసుకునేటప్పుడు క్లీన్ చేసి కట్ చేసుకొని మనం ఏ కర్రీలోకైనా వాడుకోవచ్చు. ఇంత మెంతి కూర జస్ట్ ఒకే ఒక టబ్బులో. ఇంతకుముందు మీకు చూపించిన కదా సీడ్స్, అంటే మెంతులు వేసేటప్పుడు చూపించిన కదా, ఆ మాత్రం మెంతులు వేసినా కూడా ఇంత ఆకు వస్తుంది. ఓకే, మీరు కూడా ట్రై చేయండి. మీ ఇంట్లో కూడా చిన్న బాల్కనీ ఉన్నా సరిపోతుంది. మీరు కిచెన్ బాల్కనీలో కూడా పెట్టుకోవచ్చు, కిచెన్ కిటికీలో కూడా పెట్టుకోవచ్చు. ఏదైనా చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, మామూలుగా మన థమ్స్అప్ బాటిల్లో కానీ, లేదంటే చిన్న చిన్న ఏదైనా సరే, ఏ బాటిల్ అయినా దాని మొక్కలు చీట్స్ వస్తాయి కదా, అంటే మనం ఇంత సామాన్లు కొనుక్కున్నప్పుడు కూడా వస్తాయి కదా, అవైనా యూజ్ చేసుకోవచ్చు. ఏదైనా మీరు ఇంట్లో ఏది అవైలబుల్ ఉంటుంది. ఏది లేకుంటే ఒక మందం కవర్స్ కూడా ఉంటాయి కదా, మందం కవర్స్ వస్తాయి కదా, ఆ కవర్స్లోనైనా సరే కొంచెం కోకోపీట్, ఒక బస్తాడు కోకోపీట్ తెచ్చి పెట్టుకున్నారంటే చాలు. ఆ కోకోపీట్ అందులో మీరు జస్ట్ ఒక వర్మి కంపోస్ట్ ఒకటి మిక్స్ చేసి పెట్టుకోండి, రెడీగా పెట్టుకోండి. మీరు అయిపోయిన కొద్దీ ఎట్లా అంటే కిచెన్ గార్డెన్ అంటారు దీన్ని. కిచెన్కి దగ్గరలో మీకు ఏది అవైలబుల్ ఉంటే ఆ కంటైనర్ యూజ్ చేసుకొని, లూజ్ సాయిల్ చెప్పినా కదా, ఆ సాయిల్ అట్లా మీరు పోసిన ప్రతిసారి లూజ్ చేసుకొని పోసుకొని, అంటే మెంతులు పోసేసుకొని వాటర్ చల్లుకొని ప్రతిరోజు కొంచెం స్ప్రింకిల్ చేయాలి. వాటర్ ఇట్లా పోయకూడదు, ఇట్లా మగ్గుతో కానీ
దేంతో పోయకూడదు, స్ప్రింకిల్ చేసుకోవాలి. చేతి మీద పోసుకొని ఇట్లా చల్లేసుకోవాలి. అట్లా ట్రై చేసి చూడండి. మీకు ఎనీ టైం కిచెన్లో మెంతి కూరకి ఎలాంటి లోటు లేకుండా మీరు ఎంజాయ్ చేయవచ్చు. సేమ్ ఇదే పద్ధతిలో కొత్తిమీర కూడా నేను నెక్స్ట్ వీడియోలో కొత్తిమీర కూడా ఎలా పోసుకోవాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. ఓకేనా? మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, వెంటనే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని కూడా క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీరు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది, మీరు వెంటనే చూడొచ్చు. థ్యాంక్ యూ.